ధూప దీప నైవేద్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పాటు అర్చకులు, అర్చక ఉద్యోగులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంతకాలంగా వేతనాలు నిలిచిపోయాయి. దీంతో అర్చకులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని 6,000కు పైగా ఆలయాల్లో ప్రస్తుతం ధూపదీప నైవేద్యం పథకం అమలవుతోంది. ఈ పథకం కింద ఒక్కో ఆలయానికి 10,000 ప్రభుత్వం అందజేస్తోంది. ఇందులో 4,000 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు మిగిలిన 6,000 అర్చకుల గౌరవ వేతనంగా నిర్ణయించారు. DDN పథకం కింద తొలుత ఒక్కో ఆలయానికి 2,500 మాత్రమే ఇవ్వగా కేసీఆర్ ప్రభుత్వం 1000కి పెంచింది. ఈ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం 3-4 నెలలకోసారి విడుదల చేస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదన పంపడంలో జాప్యం జరిగింది. దీంతో ఎన్నికలకు ముందు నుంచి వేతనాలు నిలిచిపోయాయి. వీరితో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చకులు, అర్చక ఉద్యోగులకు కూడా వేతనాలు అందడం లేదు. వేతనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే DDN నిధులు, అర్చకులకు వేతనాలు విడుదల చేస్తామన్నారు అధికారులు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమ పరిషత్ ద్వారా కేసీఆర్ సర్కార్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం దాదాపు 230 కోట్లు, ఆలయాల అభివృద్ధి కోసం దాదాపు 3,000 కోట్లు వెచ్చించింది. DDN పథకం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 6,000కు పైగా ఆలయాల్లో అర్చకులకు వేతనాలు ఇవ్వడంతో పాటు నిత్యం ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇక ప్రభుత్వ ప్రతిపాదనలకి పంపించినటువంటి ప్రతిపాదనల పరిస్థితి ఏంటి? వేతనాలు లేక అర్చకులు, ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వివరాలు ఏంటి? రైట్ జ్యోతి, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు సంబంధించి జీతాలు ఇవ్వడంలో గత కొంతకాలంగా ఆటంకం ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ల ముందుకు ప్రతిపాదనలు పంపలేదు. ఆ సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి జీతాలు ఇవ్వాల్సిన దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపకపోవడంతో ఎలక్షన్ల ముందు నుంచి కూడా వారికి జీతాలు కావచ్చు, ఆలయాలకు సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన డబ్బులు కావచ్చు, మొత్తం నిలిచిపోయాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఎలక్షన్లు అయిపోయాయి, గవర్నమెంట్ ఏర్పడింది. ఈ తరుణంలో వాటికి సంబంధించి ప్రతిపాదనలు పంపారు అధికారులు. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ లేకపోవడంతో కొంత ఎప్పుడు ఇస్తారనే దానిలో కొంత సందిగ్ధత ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం పదే చెప్తా ఉంది మా దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థికంగా చాలా కష్టకాలంలో ఉందని చెప్తుంది. అయితే ఎప్పటి నుంచో ఈ ఆలయ ఉద్యోగులకు దాదాపుగా 3 నెలలకోసారి, 6 నెలలకోసారి డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. గత ప్రభుత్వాలు కావచ్చు, ఎప్పటి నుంచో ధూపదీప నైవేద్యాల కింద వీరికి ఎప్పటి నుంచో దేవాలయాలకు పూజలు చేస్తున్నాం. వారికి ఒక నమ్మకంగా వీళ్ళు అదే ఆలయాల్లో పనిచేస్తూ ఉండడంతో వాటికి మెయింటెనెన్స్ సంబంధించిన డబ్బులు కావచ్చు, జీతాలకు సంబంధించిన డబ్బులు కావచ్చు గత ప్రభుత్వాల నుంచి ఇస్తూనే ఉన్నాయి. అయితే అది ఒకప్పటి నుంచి కూడా అది ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. అందులో అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా వారికి జీతాలు అందకపోవడంతో వారి పరిస్థితి కొంత దయనీయంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు లేకుంటే వారికి కొంచెం గడవడం కూడా కష్టంగా ఉందని చెప్పి ఒక విధంగా ఉద్యోగులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. వెంటనే మా జీతాలు చెల్లించాలని చెప్పి ఉద్యోగులు సైతం విన్నవిస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యోగులు కావచ్చు, మెయింటైన్ చేస్తున్న ఆలయాలను మెయింటైన్ చేస్తున్న వారు సైతం కావచ్చు, వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి, మాకు సంబంధించిన మొత్తం బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే మరి ఎప్పుడు వారి నిధులు విడుదల చేస్తుందన్న దానిలో మాత్రం ఇప్పటికైతే స్పష్టత ఇవ్వలేదు. ఎప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సమాచారం వస్తే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ రమేష్.